నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. కరువు కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి పంటలు కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కన్నపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గోదావరిపై కట్టిన 3 బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని, నీళ్లు ఎత్తిపోస్తే భద్రాచలం సహా 44 గ్రామాలు అడ్రస్ లేకుండా పోతాయని ప్రభుత్వం భయపెడుతోంది. రేవంత్ సర్కార్ చెప్తున్నట్లు కాళేశ్వరం నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయా? కమిషన్ల కోసమే 3 ఏళ్లలోనే హడావిడిగా కట్టారా? పంపులు ప్రారంభిస్తే డ్యాంలు నిజంగానే కొట్టుకుపోతాయా? గోదావరి జలాలు ప్రాజెక్టులపై మాజీ మంత్రి కాళేశ్వరరావుగా ఆయన అభిమానులు పిలుచుకునే హరీష్ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డిఎన్ఏ విత్ భరత్ ఆయన డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ సీజన్ లో ఎంత టీఎంసీలో నీరు ఎత్తిపోస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది? ప్రస్తుతం నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఎన్ని ఎకరాల సాగు ప్రభావితం అయ్యే అవకాశం? ఇందాక నేను చెప్పినట్టు అక్కడ నీళ్ళే లేవు. ఎంత ఉంటే అంత ఎత్తండి. ఫస్ట్ ప్రియారిటీ షుడ్ గో ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్. ముందు కరెంట్ ఉత్పత్తి, మంచినీళ్లు, ఈ 2 చూసుకున్నాక మిగిలితే రైతులకు ఇవ్వాలి. నీకు అసలు తాగనీకి నీళ్లు లేవు, కరెంట్ ఆగిపోయేటట్టు ఉన్నదంటే ఇక మనం రైతుల గురించి ఆలోచించలేము. ఫస్ట్ యూ సెక్యూర్ మినిమం డ్రింకింగ్ వాటర్ అండ్ ఎనర్జీ కి రెడీ పెట్టుకొని ఆ తర్వాత వచ్చే ఎక్సెస్ వాటర్ ను రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినంత స్పీడ్ గా పాలమూరు ప్రాజెక్ట్ 100% చేసినాం కదమ్మా. పాలమూరుకు కాళేశ్వరానికి పాలమూరుకి ఇంకో చిన్న తేడా ఉంది. కాళేశ్వరంలో 968 టీఎంసీల నీటి కేటాయింపులు మనకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి. గోదావరి నదిలో 968 టీఎంసీల నీటి లభ్యత ఉండడం వల్ల కాళేశ్వరంకు నీటి కేటాయింపులు ఉన్నాయి కనుక మనకు అనుమతులు ఫాస్ట్గా వచ్చినాయి. కానీ కృష్ణా నదిలో ఆనాటి కాంగ్రెస్ మనకు అన్యాయం చేసి 299 టీఎంసీలు మాత్రమే పెట్టేది. అందుకు కేసీఆర్ గారు పోరాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మళ్లీ పంచాలని ట్రిబ్యునల్ వేయించిండ్రు కేసీఆర్ గారు. ఆ ట్రిబ్యునల్ మేము దాదాపు చివరి దశకు తెచ్చినాం. వీళ్ళు కొద్దిగా మాట్లాడితే మనకు ఒక 600-700 టీఎంసీలు కృష్ణాలో వస్తాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు రాలే. కోర్టులో స్టే వచ్చింది, హైకోర్టులో స్టే వచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వచ్చింది. కానీ కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును కట్టి తీరాలని వ్యూహాత్మకంగా డ్రింకింగ్ వాటర్ పేరు మీద 30,000 కోట్లు ఖర్చు పెట్టి ట్రంక్ సిస్టమ్ పూర్తి చేసి, టనల్ పూర్తి చేసి, పంపోజ్లు పూర్తి చేసి, సబ్స్టేషన్లు పూర్తి చేసి, 5 రిజర్వాయర్లు పూర్తి చేసి రెడీ చేసి పెట్టినాం మేము. మీరు ఇలా చేయాల్సిందల్లా ఆ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది అనుకోండి, నీళ్ళు వస్తే ప్రాజెక్ట్ పూర్తి. కానీ పాలమూరు ప్రాజెక్టు రిజర్వాయర్లు కట్టి పంప్ హౌజ్లు, కాలువలు వదిలేశారనే ఆరోపణలు. పంపోజ్లు పూర్తయితే మేము స్టార్ట్ చేసిన మోటార్ని మళ్ళీ వస్తారు. 3 ఏళ్ల కింద కేసీఆర్ గారు మోటార్ నడిపితే గదే మోటార్ నిన్న వీళ్ళు నడిపినరు. మొత్తం మోటార్ స్టార్ట్ చేశారు, ఏదో ప్రారంభం రన్నింగ్ ప్రాజెక్ట్ అవడమే అట్లా అయింది కదా. ఇప్పుడు మీరు స్టేల్ తెచ్చింది ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలమూరు కడ్డం పట్టరి స్టేల్ తెచ్చింది కదా. అయినా రిజర్వాయర్లు మొన్న పోయి రేవంత్ రెడ్డి చూసి వచ్చిండు. మీరు విజువల్స్ చూసిండ్రు టీవీలలో, పేపర్లో. ఆ ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టిండ్రు? వట్టెం గానీ, కరువేన గానీ ఆ రిజర్వాయర్లన్నీ ఎవరు పూర్తి చేసిండ్రు? పీఆర్ఎస్ పూర్తి చేసింది. ఆ టనల్స్ ఎవరు పూర్తి చేసిండ్రు? మోటార్లు ఎవరు పెట్టిండ్రు? సబ్స్టేషన్లు ఎవరు కట్టిండ్రు? 70 to 80% వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కానీ 28 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినప్పుడు ఏం, కానీ మేడిగడ్డ 15 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు 15,000 క్యూసెక్లు వచ్చినప్పుడు కూలింది. 15,000 వచ్చినప్పుడు ఏం కూలేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిల్లలు కుంగిన మాట వాస్తవం, దాంట్లో ఫీల్ అయ్యేది ఏముంది. బట్ ఇష్యూ ఇక్కడ మీరు గమనించి, మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందనే తప్పుడు ప్రచారం చేయొద్దు. కాళేశ్వరంలో 100 ప్రాజెక్టుల సమూహం. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. ఉందా కాళేశ్వరం పేరు మీద? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, పంప్ హౌజ్లు, అదేవిధంగా ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8, లక్ష్మీ పంప్ హౌజు, పార్వతీ పంప్ హౌజు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 16 సబ్స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే అది మూర్ఖులు మాట్లాడే మాట. అసలు కాళేశ్వరంలో 100 భాగాల్లో ఒక భాగములో ఆ ఒక మేడిగడ్డలో 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3-4 పిల్లలు గుంగినాయి. అది రిపేర్ చేసుకొని వాడుకునే తెలివి లేక 32 నెలల సమయాన్ని వృధా చేసి ఇవాళ కరువు వస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇబ్బంది పడతా ఉంది. నిజంగా రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది మీ తప్పుడు చర్యల వల్ల. సో తుమ్మిడిహట్టు దగ్గర డ్యామ్ కట్టడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది, మీరు కట్టలేదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఎందుకు కట్టలేదు మరి? 3 ఏళ్ల నుంచి అసలు అపాయింట్మెంట్ దొరకలేదు మీకు మహారాష్ట్రది ఇప్పటిదాకా. నేను నెల రోజులకే పోయినా.
అపాయింట్మెంట్ పెద్ద ముచ్చట్న పోయి మహారాష్ట్రలో కూర్చొని ఓ రోజు వెనుకో ముందో నిన్ను కలిసేదాకా పోను అంటే నాకు అప్పటి కాంగ్రెస్ మంత్రి కలిసిండు, తర్వాత బీజేపీ మంత్రి కలిసిండు, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మీ నిజాయితీ ఎట్లుందంటే 3 సంవత్సరాల నుంచి మీరు చర్చలే చేయలే మహారాష్ట్రతో. నాట్ ఈవెన్ యూ హ్యావ్ టేకెన్ ద అపాయింట్మెంట్. దట్ మీన్స్ దట్ షోస్ యువర్ కన్సర్న్. అప్పుడు 8 ఏళ్ళు వృధా చేసింది, ఇప్పుడు 3 ఏళ్ళు. 11 సంవత్సరాల్లో మీరు అనుమతి తెలియలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక మేము 9 ఏటి కడతామంటే ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు?